ఓకేనా? అందరికీ నమస్కారాలు. రాయలసీమ స్థితిని గతిని మార్చే గొప్ప ప్రయత్నాలు గత 2 సంవత్సరాల కాలంగా నిర్విరామంగా నిరాటంకంగా జరుగుతూ ఉంటే ఓర్వలేని వైసీపీ నాయకులు ప్రాజెక్టుల సందర్శన యాత్రల పేరుతో సరికొత్త రాజకీయ నాటకానికి తెరలేపారు. వాళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళని చూస్తే కడుపు మంట. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఒక కొత్త కళ వచ్చింది. 2014-19 మధ్యకాలంలో దాదాపు 65,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీరు అనుబంధ రంగాల కోసం ఖర్చు చేస్తే ఒక్క రాయలసీమ ప్రాజెక్టుల విషయంలోనే 12,500 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారి సొంతం. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే రాయలసీమ బిడ్డనని నమ్మించి రాయలసీమ భవిష్యత్తును నాశనం చేసి రాయలసీమ పాలిట ఒక నయవంచకుడిగా మిగిలిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. మేము 12,500 కోట్ల రూపాయలు 14-19 మధ్యకాలంలో ఖర్చు పెడితే 19-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు చేసిన ఖర్చు ఎంత అంటే కేవలం 2,000 కోట్ల రూపాయలు. దాంట్లో కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు అత్యంత ప్రధానమైన హంద్రీనీవా కోసం కనీసం 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం లేదు. మేము ఒకే సంవత్సరం 3,200 కోట్ల రూపాయలు ఒక్క హంద్రీనీవా ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టాం. ఈ 2 ఏళ్ల కాలంలో 12,484 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం రాయలసీమ ప్రాజెక్టుల పైన. రాయలసీమ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుంది. ఒక 2 సంవత్సరాల కాలంలో 12,484 కోట్ల రూపాయలు సాగునీటి రంగంలో ఖర్చు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అలాంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ పనిలేని వాళ్ళంతా కలిసి ప్రాజెక్టులను సందర్శిస్తున్న ఒక పనికిమాలిన బృందంగా వైసీపీ నాయకులను ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రాజెక్టులు సందర్శించే హక్కు మీకు ఎక్కడ ఉంది అని నేను అడుగుతా ఉన్నా. మీరేమైనా ప్రాజెక్టులు కట్టారా మీ హయాంలో? ప్రాజెక్టుల గురించి అసలు మాట్లాడారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఇదే రాయలసీమ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైసీపీ నాయకులు ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి ఏమో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు భవిష్యత్తులో నీటి కేటాయింపులు కోరబోమని లిఖితపూర్వకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా లేఖ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆ రకంగా రాయలసీమ ప్రాజెక్టులకు ఒక మరణ శాసనం లాంటి లేఖ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు ఇస్తున్నప్పుడు ఈ రాయలసీమ కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అనేక హామీలు ఇచ్చి రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఏమాత్రము శ్రద్ధ కనపరచకపోయినప్పుడు అసెంబ్లీలోనో పార్టీ సమావేశాల్లోనో కనీసం ఒంటరిగానో వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని నిన్ను నమ్మి రాయలసీమ ప్రజలు ఓట్లేసి సీట్లు ఇచ్చి గెలిపిస్తే రాయలసీమకు నువ్వు ఏమీ చేయకపోతే ఎట్లా జగన్మోహన్ రెడ్డి అని ఏనాడైనా ఏ ఒక్కరైనా ఇదే వైసీపీ నాయకులు అడిగారా అని నేను అడుగుతా ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడు అడగని వాళ్ళు, అభ్యర్థించని వాళ్ళు
ఈరోజు తగుదనమ్మ అంటూ రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన పేరుతో పనికిమాలిన బ్యాచ్ అంతా ఒకటి వెళ్ళి ప్రజలకు అసత్యాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎట్లా నమ్ముతారని నేను అడుగుతా ఉన్నా. ఎట్లా, ఎందుకు నమ్మాలా? 5 ఏళ్ల మీ పరిపాలనలో ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు పోలేదు. హంద్రీనివా కానీ, గాలేరు నగరి కానీ, వీటికి మీరు చేసిన ఖర్చు ఎంత? ఏమీ చెయ్యని వాళ్ళు, రాయలసీమ ప్రయోజనాలను కాపాడలేని అసమర్థులు, దద్దమ్మలు అందరూ గుంపు కట్టి ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన యాత్రలు చేస్తూ ఉంటే ఇంత పనికిమాలిన బ్యాచ్ ఎవరైనా ఉంటారా, ఎక్కడైనా ఉంటారా అని ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. వీళ్ళు 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా ఒక తట్టడు మట్టి ఎత్తేసిన పాపాన పోలేదు, 1 సెంటీమీటర్ కాలువ తవ్విన పాపాన పోలేదు. అవి చెయ్యకుండా 102 ప్రాజెక్టులకు ప్రీ క్లోజర్ కింద జీవోలు ఇచ్చి, ప్రాజెక్టులు పూర్తి కాకముందే వాటిని శాశ్వతంగా నిలుపుదల చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారా? కనీసం హంద్రీనివా కరెంటు బిల్లులు కూడా కట్టలేని పనికిమాలిన ప్రభుత్వం కాదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఈరోజు బిల్లులు కడతా ఉన్నాం, పనులు చేస్తూ ఉన్నాం, కాలువలు వెడల్పు చేస్తూ ఉన్నాం, 100 కిలోమీటర్లు కాలువలు బారిస్తూ ఉన్నాం. ఎండాకాలంలో కూడా చెరువుల్లో నీటి కలకలలు కనిపించే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే, మీరు ఈరోజు ప్రాజెక్టుల సందర్శన యాత్రలు పెట్టడం అంటే ఆత్మహత్య సదృశ్యమైన చర్య తప్ప మరొకటి కాదు. ఈరోజు మేము దాదాపు రాయలసీమ రాష్ట్ర వ్యాప్తంగా 3 ఏళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని వాటి కోసం 35,313 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. దాంట్లో 14 ప్రాజెక్టులు రాయలసీమ ప్రాజెక్టులే ఉన్నాయి. వాటి కోసం 19,108 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాం. అది చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ పట్ల ఉన్న చిత్తశుద్ధి, అభిమానం, ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా, ఆ ప్రాంతంలో ఎదిగిన నాయకుడిగా, తల్లి రుణం తీర్చుకుంటున్న కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. చరిత్ర ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి సేవలను, ఆయన చేసిన అభివృద్ధిని మర్చిపోయే సమస్య లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్యకాలంలో భావోద్వేగాల మధ్య తెలుగు జాతి 2గా విడిపోతే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2గా విడిపోతే, ఈ నదీ జలాల పంపకం విషయం అత్యంత సంక్లిష్టమైనది, జటిలమైనదిగా మారితే, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణలో కేసీఆర్ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేసిన నేపథ్యంలో కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణా జలాల వాటా 811 టీఎంసీలు ఉంటే దాంట్లో 512 టీఎంసీల నీటిని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారికంగా సాధించిన నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపిణీ చేసింది అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం. ఉమాభారతి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చాణక్యం వల్లనే, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన అనుభవం కారణంగానే నదీ జలాల విషయంలో రాజీపడని చంద్రబాబు నాయుడు గారి దృఢ చిత్తము కారణంగానే 811 టీఎంసీల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటాలు 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చుకోగలిగినాం. దానికనే ఈరోజు ఆ హక్కులను కాపాడుకునే విధంగా వ్యవస్థలను మనం పకడ్బందీగా రూపొందించుకుంటా ఉన్నాం. అదే కాకుండా రాయలసీమ పండ్ల తోటల రైతులకు అత్యంత ప్రధానమైనది బిందు సేద్యం డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు. 5 సంవత్సరాలు బిందు సేద్యం పథకాన్ని మూలన పడేసే జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా అడిగాడా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు మా రైతులకు మీరు డ్రిప్ రాయితీ పైన ఇవ్వడం లేదు? మా రైతులందరూ అడుగుతా ఉన్నారు, ఎందుకు ఆపేశావు జగన్ రెడ్డి అని ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా 5 ఏళ్లలో అడిగాడా? మా ప్రశ్నకు సమాధానం చెప్పమని మేము వైసీపీ నాయకులను అడుగుతా ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతు హక్కులను, దశాబ్ద కాలంగా రైతులకు అందుతున్న రాయితీలను ఆపేస్తే అడగలేని అసమర్థులు రాయలసీమ ప్రాజెక్టులు సందర్శించడానికి ఈరోజు వెళ్తా ఉన్నారంటే మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు, మిమ్మల్ని చూసి మీ కార్యకర్తలు సిగ్గుపడతా ఉన్నారని నేను ఈ సందర్భంగా వాళ్ళకి చెప్తా ఉన్నా. రాయలసీమ ఈరోజు పారిశ్రామికంగా అట్లాగే సాగునీటి పరంగా అద్భుతమైన భవిష్యత్తు దిశగా ముందుకు సాగుతూ ఉందంటే దానికి కారణం ఒకే ఒక్కడు, ఆ ఒక్కడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 1,00,000 కోట్లతో రాయలసీమలో పండ్ల తోటల అభివృద్ధికి ఒక బృహత్తరమైన ప్రణాళికతో ప్రభుత్వం ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 30,000 కోట్ల ప్రాజెక్టులను అమలు చేస్తూ ఉంది. ప్రైవేటు పెట్టుబడుల భాగస్వామ్యంతో 70,000 కోట్ల రూపాయలతో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనుబంధ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కార్యాచరణ రూపకల్పన చేసింది. ఒకవైపు నీళ్ళు ఇస్తూ ఉన్నాం, మరోవైపు పెద్ద ఎత్తున పండ్ల తోటలను ప్రోత్సహిస్తూ ఉన్నాం. మేము వచ్చినాక బిందు సేద్యాన్ని విరివిగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఇన్ని చేస్తున్నాం కాబట్టి రాయలసీమ వ్యవసాయ ముఖ చిత్రం మారుతా ఉంది. రాయలసీమ వ్యవసాయానికి, రాయలసీమ పండ్ల తోటలకు ప్రపంచ మార్కెట్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవము భవిష్యత్తులో రాబోతా ఉంది. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు మునిపెన్నడు అమలు చేయనంత పెద్ద ఎత్తున పథకాలు రైతుల కోసం, వ్యవసాయం కోసం, రాయలసీమ శాశ్వత ప్రయోజనాల కోసం చేపట్టుతూ ఉన్నారు. ఆ రకమైన కార్యక్రమాలను చూసి ఓర్చుకోలేక కడుపు మంటతో మీరు చేస్తున్న ఈ రాజకీయ నాటకాలను ప్రజలు నమ్మరు అనే విషయాన్ని గ్రహించమని వైసీపీ నాయకులకు హెచ్చరిస్తూ, మీరు రాయలసీమ గురించి కానీ, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల గురించి కానీ, రాయలసీమ రైతు ప్రయోజనాల గురించి కానీ మాట్లాడే హక్కు, అర్హత ఏనాడో కోల్పోయినారు. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అరాచకాలు చేయడానికి, అన్యాయాలు చేయడానికి, రైతు గొంతు కోయడానికి, రాయలసీమ భవిష్యత్తును
సమాధి కట్టడానికి ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడా మీరు ఏ పని చేసింది లేదు. మీ వల్ల రాయలసీమకు నష్టం తప్ప ఎలాంటి లాభము లేదు. కాబట్టి ఈరోజు ఈ యాత్రల ద్వారా మీరు చేస్తున్న ఈ నానా యాగి ఏదైతే ఉందో అది మీకు బ్యాక్ ఫైర్ తప్ప మరొకటి కాదు. ఏమీ చేయలేని వాళ్ళు, చేయడం చేతగాని వాళ్ళు ఈరోజు తగుదనమ్మా అంటూ రాయలసీమ ప్రాజెక్టులు సందర్శిస్తూ ఉన్నారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటా ఉన్నారు. మీ కార్యకర్తలను మీరు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలను మోసం చేయలేరు. ప్రజలకు అన్నీ తెలుసు. విఘ్నులైన రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి తమ సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ సహకారం, ఈ మద్దతు భవిష్యత్తులో మరింత విస్తృతమవుతుంది, మరింత ఎక్కువైతుంది తప్ప తగ్గే సమస్య లేదని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ వైసీపీ నాయకుల కల్లబల్లి మాటలకు ప్రజలెవరు కూడా ఆకర్షితులయ్యే అవకాశాలు లేనే లేవని మరోసారి స్పష్టం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.